Good evening, everybody. Welcome back to Swami Vijay Spoken English class. And today we are in the 26th class. So there are three more classes are pending: 27, 28, 29, 30. Today is the 27th class, if I am not wrong. While calculating, I have to see what was the last class. If I could remember the last class, 27th, sir. Today is the 27th class. So 26 classes are over and today is the 27th class. So 28, 29, 30, three more classes are there. Today is Thursday, so Friday. And if I'm free and if I like to continue, then I'll take on Saturday and Sunday and we'll complete this basic course. సో ఈ రోజు కొంచెం ఫాస్ట్గా మనం వొకాబులరీ టంగ్ ట్విస్టర్స్ కంప్లీట్ చేసుకొని కాన్వర్జేషన్ మీద యాక్చువల్గా మన కాన్వర్జేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే హాఫ్ అన్ అవర్ వరకు దాదాపుగా ఒక సింగిల్ కాన్వర్జేషన్ నడుస్తుంది, ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు, మీకు అది గైడెడ్ కాన్వర్జేషన్ అంటాము. సో అట్లాంటి ఒక 3 కాన్వర్జేషన్స్ ఉంటాయి. 4th డే అంటే లాస్ట్ డే ఏదైతే బేసిక్ కోర్స్ లాస్ట్ డే ఉంటుందో అది గైడెడ్ కాన్వర్జేషన్ కాకుండా ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఎంతమంది ఉంటే అంతమందితో ఒక కాన్వర్జేషన్ ఒక 1 అవర్ రన్ చేస్తాం అనమాట. సో 1 అవర్ కానీ మీరు కంటిన్యూస్గా ఇంగ్లీష్లోనే మాట్లాడగలిగితే దెన్ దట్ ఈస్ ద వెరీ పర్పస్ అనమాట. ఏదైతే మనం బేసిక్ కోర్స్ స్టార్ట్ చేసినామో ద పర్పస్ ఆఫ్ మేకింగ్ యూ టు స్పీక్ ఫర్ కంటిన్యూస్లీ ఫర్ 30 minutes to 1 hour అది కంప్లీట్ అవుతుంది. సో వీ కెన్ కంప్లీట్ ద బేసిక్ కోర్స్ అనమాట. సో అలా మాట్లాడాలంటే ఫస్ట్ గైడెడ్ కాన్వర్జేషన్స్ ఉండాలి కనుక 3 గైడెడ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. మీరు ప్రింట్అవుట్ తీసుకొని వచ్చింటే దాన్ని బట్టి ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీకు ఇక్కడ వొకాబులరీ ఈరోజు కొంచెం చాలా కష్టంగానే ఉండొచ్చు, చాలా వరకు తెలియంది ఉంటుంది మీకు వొకాబులరీ కనుక నేను కూడా కొంచెం చెప్తూ ఉంటాను. ఇప్పుడు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే మీ పిల్లలు కావచ్చు, నా పిల్లలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని జనరేషన్ జై అంటాం అనమాట. అంటే వాళ్ళు లేటెస్ట్ జనరేషన్. సో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీషు లేదా వాళ్ళ రాసే ఇంగ్లీషు అదంతా కూడా చాలా మోడర్న్గా ఉంటుంది. సో వాటిని మనం ఈరోజు అర్థం చేసుకుందాం. ఎందుకంటే మన పిల్లలతో మనం మాట్లాడుతున్నప్పుడు వాడు చెప్పే మాటలకి మనకు అర్థం కాలేదంటే మనకి ఇంగ్లీష్ రాదేమో అన్నట్లు ఫీలింగ్ మనకు కలుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. జనరల్గా మీరు మీ పిల్లలు మాట్లాడేది వినింటారు, ఓఎంజీ అంటుంటారు. ఓఎంజీ అంటే ఓ మై గాడ్ అని. సో ఓఎంజీ అనేది అంటే ఓ మై గాడ్ అనే బదులు వాళ్ళు ఓఎంజీ అనే పదం వాడతారు. అట్లా ఇక్కడ మీకు కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఎల్ఐటి లిట్ అంటారు. లిట్ అంటే ఏమి? అమేజింగ్, ఎగ్జైటింగ్ ఆర్ ఫన్. లిట్ అనే పదం వాడతారు. తర్వాత స్లే అనే పదం వాడతారు. అంటే టు డూ సంథింగ్ రియల్లీ వెల్ ఆర్ లుక్ అమేజింగ్. he slayed she slayed the dress లేదా she slayed the appearance అంటాం. యాక్చువల్గా స్లేడ్ అంటే నరగడం అనమాట, కానీ ఇక్కడ వాళ్ళు స్లే అనే పదం వాడతారు, చాలా గొప్పగా అద్భుతంగా ఉందని చెప్పాకి. ఫ్లెక్స్ అంటే టు షో ఆఫ్. మనం ఏమంటాము? టు షో ఆఫ్ అంటాం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫ్లెక్స్ అంటారు అనమాట. హీ ఈజ్ ఫ్లెక్సింగ్ హిజ్ వెల్త్ అంటారు. అంటే టు షో ఆఫ్ అబౌట్ సంథింగ్. నెక్స్ట్ చూడండి, క్యాప్ కానీ నో క్యాప్ అంటే మనకు నెత్తి మీద క్యాప్ పెట్టుకోవడము లేకపోతే క్యాప్ పెట్టుకోకపోవడం కాదనమాట. క్యాప్ అంటే ఏముంది? లై అనమాట. నో క్యాప్ అంటే ట్రూత్. అంటే ఇప్పుడు పిల్లలు మోడర్న్ పిల్లలు మాట్లాడుకున్న దాని ప్రకారం ఇట్స్ ఎ క్యాప్ అన్నారు అనుకోండి అంటే ఇట్స్ లై అని. ఇట్స్ నో క్యాప్ అంటే ఇట్స్ ట్రూత్ అని. తర్వాత బౌజీ అని ఉంది చూడండి, అంటే ఫ్యాన్సీ అని, హై క్లాస్ ఆర్ ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ని బౌజీ లైఫ్ స్టైల్ అంటారు. బెట్ అంటే అగ్రిమెంట్ ఆర్ ఓకే ఐ బెట్ యూ కాంట్ బీట్ మీ అన్నారు అనుకోండి అంటే ఏమర్థము? ఓకే సరే చూద్దాం, నువ్వు నన్ను కొట్టలేవు అన్నట్టు తెలుగులో అర్థం వస్తుంది. తర్వాత వైబ్స్ అని లేదా వైబింగ్ అనే పదం ఉంది చూడండి, అంటే మూడ్ ఆర్ ఎనర్జీ ఆఫ్ ఎ ప్లేస్ ఆర్ సిచ్యువేషన్. ఈ ఇంట్లో వైబ్ చాలా బాగుంది లేదా వైబ్స్ చాలా బాగుంది అంటారనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ బాగుంది అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉంది అంటూ వాడతారు. ఎక్కువ గోస్ట్ అనే పదం వాడతారు. గోస్ట్ అంటే జనరల్గా మనం అనుకుంటే దయ్యాలనుకుంటాం, కానీ గోస్ట్ అంటే ఏముంది? టు ఇగ్నోర్ సమ్ వన్ సడన్లీ. అంటే ఎవరైనా మాట్లాడుకోండి గోస్ట్ అన్నాం అనుకోండి అంటే ఇంక వదిలేస్తే వాడు ఏం చెప్తున్నాడు పట్టించుకోదని పక్కన పెట్టేయండి అని వాడతారు. నెక్స్ట్ ఎస్ఐఎంపి సింప్ ఉంది. సమ్ వన్ హూ ట్రైస్ టూ హార్డ్ ఫర్ సమ్ వన్ దే లైక్. అంటే ఎవరన్నా ఇష్టపడుతుంటే వాళ్ళు వదులుకుండా వాళ్ళు వెంట పడుతుంది అనుకోండి, దాన్ని వాళ్ళు సింప్ అంటారు. తర్వాత సుస్ అని చూడండి, సస్పీషియస్ ఆర్ స్కెచీ. దెర్ ఇస్ సమ్ సుస్ ఇన్ దట్ టాక్ అన్నాం అనుకోండి, ఏదో కొంచెం డౌట్ఫుల్గా ఉంది అంటారు అనమాట. టీ అంటే ఏముంది? గాసిప్ ఆర్ జ్యూసీ ఇన్ఫో. ఇప్పుడు ఈ పదాలన్నీ యాక్చువల్గా ఎందుకు మనం నేర్చుకోవాలంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలంటే వాళ్ళ భాషను మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్నాక్ ఉంది, అంటే సమ్ వన్
అట్రాక్టివ్, ఎవరికన్నా చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళు ఏమంటున్నారు పిల్లలు, స్నాక్ అని అంటున్నారు అనమాట. తర్వాత ఈట్, టు త్రో సంథింగ్ ఫోర్స్ఫుల్లీ ఆర్ యాజ్ అన్ ఎక్స్క్లమేషన్, ఈట్ అని అంటారు. నెక్స్ట్ క్యాన్సల్డ్ అంటే టు రిమనెన్స్ని క్యాన్సల్ అంటారు. టు రిజెక్ట్ ఆర్ బాయ్కాట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ని వాళ్ళు క్యాన్సల్ అని ఎక్కువ వాడుతున్నారు. స్టాన్, ఎస్టీఏ అని ఉంది అనుకోండి, ఏమది, ఏ డివోటెడ్ ఫ్యాన్ అనమాట. నెక్స్ట్ గ్లో అప్, చాలా చిన్నగా కనిపిస్తుంది, నాకు కూడా కనిపించలేదు. గ్లో అప్ అంటే ఏ బిగ్ పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లుక్స్ ఆర్ కాన్ఫిడెన్స్. సడన్గా ఒక 100 కిలోలు ఉన్నటువంటి ఒక వ్యక్తి సడన్గా 50 కిలోలకి అయిపోయారు అనుకోండి, గ్లో అప్ అని వాడుతున్నారు. నెక్స్ట్ బాప్ అంటే రియలీ గుడ్ సాంగ్ని ఏమంటారు, చాలా మంచి సాంగ్ ఉందనుకోండి, దాన్ని బిఓపి అని అంటున్నారు అనమాట. నెక్స్ట్ సావేజ్ అన్నాను, సావేజ్ రిప్లై అన్నాం అనుకోండి. సావేజ్ రిప్లై అంటే మనం ఏమంటుంటే నరికేసినట్టు రిప్లై అనుకుంటాం, కానీ యాక్చువల్గా సావేజ్ రిప్లై అంటే వాళ్ళ ప్రకారము బ్రూటల్లీ కూల్ ఆర్ హార్ష్, చాలా కూల్గా చెప్పినాడు లేదా హార్ష్గా చెప్పినాడు, దానికి సావేజ్ అంటాం. నెక్స్ట్ THICC, కర్వీ ఆర్ ఫ్యాట్ ఇన్ గుడ్ వే, అట్లా వాళ్ళు పదాలు వాడుతున్నారు పిల్లలు. సోలెమ్ అంటే టు డూ సంథింగ్ విత్ ఫుల్ సీరియస్నెస్ని సోలమ్ అంటున్నారు. FOMO వినింటారు మీరు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే మనం ఏదైనా కోల్పోతామని భయపడుతున్నాం అనుకోండి, దాన్ని ఫోమో అంటారు. FOMOని ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నెక్స్ట్ NOOB ఉంది, న్యూబీ ఆర్ సమ్ వన్ ఇన్ఎక్స్పీరియన్స్డ్, నూబ్ అంటారు అనమాట. అంటే కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళని లేదా కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్న వాళ్ళని ఏమంటారు, న్యూబీ అంటారు లేదా నూబ్ అంటారు. నెక్స్ట్ స్నాచ్డ్, లుకింగ్ అమేజింగ్ ఆర్ ఆన్ పాయింట్, హీ లుక్స్ అనమాట. స్నాచ్డ్ అంటే లుకింగ్ అమేజింగ్, హీ స్నాచ్డ్ ద రూమ్ అన్నాం అనుకోండి, రూమ్ తీసుకున్నాడని కాదనమాట. అక్కడ ఆ రూమ్లోకి ఎంటర్ గానే మొత్తం రూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అటెన్షన్ వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు, ఆమె కావచ్చు ఆమె అనొచ్చు. ఫ్యామ్ అంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, చూడండి ఇప్పుడు ముందు ఫ్యామ్ అంటాం అనుకోండి, ఫ్యామిలీని మనం ఫ్యామిలీ అనమాట, వాళ్ళ పిల్లలు ఏమంటారు, ఫ్యామ్ అని అంటారు. నెక్స్ట్ ఇంకా మరి షిప్ ఉంది, రిలేషన్షిప్ ఆర్ పెయిరింగ్. గోట్ అనేది మీరు చాలా వరకు వింటుంటారు, లేకపోతే పిల్లలు మాట్లాడుతుంటారు, హీజ్ అ గోట్ అంటుంటారు అనమాట. అంటే గ్రేట్నెస్ ఆఫ్ ఆల్ టైమ్, GOAT అంటే ఏమి, గ్రేట్నెస్ ఆఫ్ ఆల్ టైమ్. సో మా ఇంట్లో కూడా పిల్లలు చెప్తుంటారు అనమాట, రొనాల్డో ఈజ్ అ గోట్, మెస్సీ ఈజ్ అ గోట్ అంటారు. ఏం గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. కనుక మనం వాడే భాష వాళ్ళ వాడే భాష చాలా తేడా ఉంటుంది. కనుక మన పిల్లలు అంటే ఈ జనరేషన్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాషను మనం అర్థం చేసుకున్నామంటే మనం కూడా రేపు పొద్దున వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అనుగుణంగా మాట్లాడొచ్చు. వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని మనం అర్థం చేసుకో, అంతా ఇంగ్లీషే, కాకపోతే జనరేషన్ టు జనరేషన్ మాట్లాడే ఇంగ్లీష్ కూడా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. They are almost new, sir. New for her, sir. You explained well, no doubt, sir. We have to read once again to learn the things. You have to understand this, and whenever your children start using these words, then you have to understand what it actually mean. మీ పిల్లలు వాడుతున్నప్పుడు ఏం గోట్ అంటే ఏం మేకనా, వాడు ఎందుకు మేక అని అనుకోకూడదు అనమాట. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ని గోట్ అంటున్నారు. తర్వాత ఫ్లెక్స్ అంటే షో ఆఫ్ చేస్తున్నారంటే ఫ్లెక్స్ చేస్తున్నారంటారు. సో ఇట్లా కొత్త FOMO అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇట్లాంటి పదాలు వాడుతున్నప్పుడు మీరు వాళ్ళు అర్థం చేసుకోవాలి పిల్లల్ని. రాని నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? Sir, the letter says new one, sir. I will try, sir. మొత్తం అన్ని కొత్త పదాలు కదా, అన్ని కొత్త పదాలే సార్. పిల్లలు ఇవే మాట్లాడదు అనమాట. ఇంకా జనరేషన్ Z అంటారు అనమాట. ఇప్పుడు పిల్లలంతా ఇట్లా పదాలే మాట్లాడతారు. రైట్, నెక్స్ట్ వెళ్తే టంగ్ ట్విస్టర్స్ ఉన్నాయి. టంగ్ ట్విస్టర్స్ ఉపయోగాలు చాలా ఉంటాయి. మనం 2 దానిల కోసం వాడుతున్నాము. ఒకటి గబగబా తడబడకుండా నోరు తిరిగేలాగా మాట్లాడడానికి, ఇంగ్లీష్ మాట్లాడడం కోసం మనం దీన్ని వాడుతున్నాం. రెండోది కొంతవరకు ప్రొనౌన్సియేషన్ కూడా ప్రాక్టీస్ దీంతో అవుతుంది అనమాట. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే కాకపోవచ్చు ప్రొనౌన్సియేషన్, కొంతవరకు అవుతుంది. సో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాము. నువ్వు తెలుగులో రాసుకుంటే రాసుకోరండి త్వరగా. ఫస్ట్ సెంటెన్స్, విస్లింగ్, చెప్పు రాని. విస్లింగ్,
Whales. Whistling. Whales. Wandered. Sir, wandered. Wandered. Yes, sir. Wandered. Widely. Widely. While. While. Waving. Waving. Weaving కాదు, weaving. Okay, sir. Weaving. Waves. Waves. Whistling whales wandered widely while weaving waves. Whistling whales wandered widely while weaving waves. పలుకు. Whistling whales wandered widely while weaving waves. Whistling whales wandered wildly while weaving waves. కాదు రాని. Okay. Yes, sir. విస్లింగ్ పలికేటప్పుడు విసిలేస్తామంటారే. విస్లింగ్ వేల్స్ వాండర్డ్ వైడ్లీ వైల్ sir. వీవింగ్ వేవ్స్. Okay, sir. Whistling whales wandered widely while weaving waves. పలుకు. Whistling whales wandered widely while weaving waves. Whistling whales wandered widely while weaving waves. Whistling whales wandered widely while weaving waves. Okay, sir. రైట్. రేణుకది చదవండి అమ్మా మీరు. Whistling whales wandered widely while weaving waves. Whistling whales wandered widely while weaving waves. Whistling whales wandered widely while weaving waves. Wandered. Whistling whales wandered widely while weaving waves. 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 సరేనమ్మా. అదే మీరు స్ట్రెస్ చేయటం లేదు, నార్మల్ కన్నడ మాట్లాడినట్లు తెలుగు మాట్లాడినట్లు పలుకుతున్నారు ఇంగ్లీష్ని. కొంచెం దాన్ని స్ట్రెస్ చేయాల. విస్లింగ్ వేల్స్ వాండర్డ్ వైడ్లీ వైల్ వీవింగ్ వేవ్స్. అట్లా ప్రతి దాన్ని పలకాలి. ఒత్తి పలికినారు అనుకోండి కొంచెం ప్రొనౌన్సియేషన్ మారుతుంది. ట్రై చేయండి. I will try, sir. ట్రై. Whistling whales wandered widely while weaving waves. Whistling whales wandered widely while weaving waves. Is it okay, sir? కొంచెం వరకు పర్లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఈరోజు మనం మెయిన్ ఉద్దేశం కాన్వర్జేషన్ కనుక మనం కొంచెం దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసుకుందాము. నేను ఒకసారి చదువుతాను, మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కావాలి ప్రాక్టీస్ చేసుకో, లేదంటే ఇదే ఒక 20 నిమిషాలు అయిపోతుంది అనమాట, కాన్వర్జేషన్ కంప్లీట్ కాదు. కనుక నేను ఒకసారి చదువుతాను, తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రిక్లీ పియర్ స్పోక్డ్ పొలైట్ పాండాస్ పేషెంట్లీ. ప్రిక్లీ పియర్ స్పోక్డ్ పొలైట్లీ. Prickly Pear spoked polite pandas patiently. Prickly Pear spoked polite pandas patiently. Glassy glaciers glimmered gently in golden glow. Glassy glaciers glimmered gently in golden glow. Glassy glaciers glimmered gently in golden glow. నాలుగోది, daring dragons danced delicately and dazzling dices. Daring dragons danced delicately and dazzling dices. Daring dragons dance delicately and dazzling dices. Daring dragons dance delicately and dazzling dices. Fifth one, misty mountains moved mysteriously in moonlight. Misty mountains moved mysteriously in moonlight. Misty mountains moved mysteriously in moonlight. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ప్రొనౌన్సియేషన్ చూసుకొని, లేదంటే వీడియో మళ్ళీ కావాలంటే యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత మీరు కావాలంటే ఓపెన్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వేస్ట్ అయిపోతుంది టైం అంతా. రైట్, ఇప్పుడు మీరు ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి. రాని. Yes, sir. బుక్ లో ఉంది కదా నీ దగ్గరది.
ఎస్ సార్ తీసుకున్నాను సార్ ఆల్రెడీ. రైట్, ఒక్క నిమిషం. అసలు ఎవరు ఏం చేయాలో చెప్తాను, ఒక్క నిమిషం రండి. ఒక్క నిమిషం. సో అది కాన్వర్జేషన్ 1 అన్నమాట. సో కాన్వర్జేషన్ 1లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటారు కాన్వర్జేషన్ 1లో. సో ఒకరు మీ రేణుకాదేవి, ఇంకొకరు దుర్గారాయ్ అనమాట. కానీ ఎవరు అనేది నేను చెప్తాను, దాన్ని మీరు ముందు పెట్టుకుంటూ నేను కూడా చూస్తూ ఉంటా, నేను కూడా చెక్ చేస్తూ ఉంటాను. సో దాన్ని చూసుకుంటూ మీరు మాట్లాడాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఐ వచ్చేటప్పటికి రేణుకాదేవి. ఐ వచ్చి మీరన్నమాట. తర్వాత యు వచ్చి రాణి. ఓకే సార్. సో మీ డైలాగ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడుకుంటూ పోండి. ఎలాగైతే ఇందులో ఉందో అలాగే మాట్లాడుకుంటూ పోవాలి. అందులో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మీరు ఫిల్ చేయాలి. నేను చెప్తాను ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, హలో, హౌ డు యూ డూ, హౌ ఆర్ యూ అంటే, హాయ్, హౌ డు యూ డూ, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ, వాట్ అబౌట్ యూ. మీరు అంటారు, వెరీ వెల్, థ్యాంక్ యూ, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్. ఐ ఆమ్, ఫర్ ఎగ్జాంపుల్, రాణి చెప్తున్నా, ఐఎమ్ దుర్గా రాణి, వాట్ ఈస్ యువర్ నేమ్. అప్పుడు మీరు అంటారు, మై నేమ్ ఈజ్ రేణుకాదేవి, వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్. సో అట్లా మీరు మాట్లాడుతూనే ఉండాలి. ఈ మొత్తం కాన్వర్జేషన్ అంతా కూడా మీరు ఎంత ఫాస్ట్గా చేసినా కూడా మినిమం 15 నిమిషాల వరకు పడుతుంది అనమాట. కనుక ఐ అనేది వచ్చేటప్పటికి రేణుకాదేవి, తర్వాత యు వచ్చేటప్పటికి దుర్గారాణి. మీరు ముందు పెట్టుకుంటే దీన్ని క్లీన్గా చూసుకుంటూ మీరు మాట్లాడుతూ ఉంటారనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే సార్, నో డౌట్ సార్. రైట్, రాణి. నో సార్. షల్ ఐ స్టార్ట్ సార్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, రేణుకాదేవి, యు మే స్టార్ట్ నౌ. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, హౌ డు యూ డూ, హౌ ఆర్ యూ, ఎనీథింగ్ వన్ ఐ కెన్ ఆస్క్. హలో, హౌ డు యూ డూ, హాయ్, హౌ డు యూ డూ. చెప్పండి. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ చెప్పాలా. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఐఎమ్ ఫైన్. ఓకే, ఓకే ఓకే సార్, ఓకే సార్. హాయ్, హౌ డు యూ డూ, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ, వాట్ అబౌట్ యూ. వెరీ వెల్, థ్యాంక్ యూ, ఐ మే నో యువర్ నేమ్ ప్లీజ్. మే ఐ నో, అక్కడ ఎలా ఉంటే అలాగే పలకండి. ఐ యామ్ దుర్గారాణి, వాట్ ఈస్ యువర్ నేమ్. స్టాప్ చేయండి, స్టాప్ చేయండి. ఎస్ సార్. మీరు దాన్ని ఐ యామ్ దుర్గారాణి. రాణి విను, దాన్ని మీరు రేణుక దాన్ని చూసుకుంటూ అక్కడ ఏముందో అలాగే మాట్లాడండి. ఇప్పుడు ఇంకొకటి ఏముంది మీకు చెప్పండి, ఏముంది, ఎవరన్నా కానీ హౌ డు యూ డూ అంటే మీరు హౌ డు యూ డూ అనే చెప్పాలి. హౌ ఆర్ యూ అన్నప్పుడు ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అని చెప్పాలి. కనుక మీరు హౌ డు యూ డూ అని చెప్తే రాణి నువ్వు కూడా హౌ డు యూ డూ అని చెప్పు. అలా కాకుండా రేణుక వచ్చి నిన్ను హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఇది మీకు ఫస్ట్లోనే గ్రీటింగ్స్లో నేర్పించినను మర్చిపోయినారు. ఇక్కడ కండిషన్ ఏముందంటే మీరు సొంతంగా ఏమి మాట్లాడకూడదు కాన్వర్జేషన్ 1లో. అక్కడ మే ఐ నో అంటుంది కానీ ఐ మే నో అని రాయకూడదు అనమాట. ఎలా ఉంటే అలాగే మాట్లాడాలి. ఓకే సార్, ఓకే సార్. రేణుక స్టార్ట్. I am Renuka Devi. What is your name? కాదమ్మా, Sorry, ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. Yes. రేణుక ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. You ask first. Okay. Hello, how do you do? Hi, how do you do? What about you? Okay. Very well, thank you. May I know your name, please? I am Durgarani. What is your name? My name is Renuka Devi. What is your father name? My father name is Eriswamy. What is your mother name? ఫాదర్ ఉంది కదా నాడా. My father name is Jagannath. స్టాప్ చేయండి. ఫాదర్ అని అన్నాను సార్. మదర్ అంటే నువ్వు ఇప్పుడు. What is okay. ఫస్ట్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఇది మొదటిసారి కాన్వర్సేషన్ ఇంత కష్టంగా ఉంటుంది. ఒక్క చిన్న పొరపాటు రాణి విను, నువ్వు మదర్ నేమ్ అన్నావు, అక్కడ ఫాదర్ ఉంది. ఒక్క చిన్న పొరపాటు పైన మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిందే కాన్వర్సేషన్. ఓకే సార్, ఓకే సార్. చూసుకొని అక్కడ ముందు నుండి చూసుకొని వేలు పెట్టుకోండి. ఏ దాని మీద మాట్లాడుతున్నారు, ఏ క్వశ్చన్ అడుగుతున్నారంటూ వేలు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మీకు. రేణుక స్టార్ట్ చేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే సార్. Hello, how do you do? Hi, how do you do? Thank you. What about you?
Very well, thank you. May I know your name, please? I am Durga Rani. What is your name? My name is Renuka Devi. What is your father name? My father name is Eriswamy. What is your father name? My father name is K.S. Jagannath. What is your mother name? My mother name is Kullayamma. What is your mother name? My mother name is Ramanjamma. What is your father? My father is farmer. What is your father? My father is conductor. What is your mother? My mother is housewife. She is no more. What is your mother? My mother also housewife. Where were you born? Where were you born? I was born in Kalyanadurgam. రేణుక Where were you born? క్వశ్చన్ అక్కడ చూడండి, I was మీ కళ్ళ ముందరే ఉంది కదా, Sir. వేర్ వర్ యూ బోర్న్ అని ఉంది కదా, వేర్ యు వర్ బోర్న్ ఎందుకు వచ్చింది? స్టార్ట్ చేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి, ఫస్ట్ నుంచి. Sir. Oh my god. Okay, sir. Hello, how do you do? Hi. How do you do? What about you? Very well, thank you. May I know your name, please? I am Durga Rani. What is your name? My name is Renuka Devi. What is your father name? My father name is Eriswamy. What is your father name? My father name is K.S. Jagannath. What is your mother name? My mother name is Kullayamma. What is your mother name? My mother name is Ramanjamma. What is your father? My father is a farmer. What is your father? My father is a conductor. What is your mother? What is your My mother is yes. My mother is a house. Sorry. Oh, sorry. My mother is a housewife. She is no more. What is your mother? My mother also housewife. Where were you born? I was born in Kalyanadurgam. Where were you born? I was born in Chintamani. What is your date of birth? My date of birth is 1/7/1983. When were you born? I was born in 15/12/80. How old are you? I am 42 years old. How old are you? I am 45 years old. Which is your native place? My native place is Kalyanadurgam. What is your hometown? My hometown is Chintamani. Where do you live now? I live at Bangalore. Where do you live now? I live at Bangalore. What are you doing? నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. స్టడీంగ్ అని ఒకటే What are- రాని, what are you ఒకటే doing వాట్ ఆర్ యూ or డూయింగ్ studying? కరెక్ట్ గా అడిగింది ఆమె, నువ్వు కరెక్ట్ చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు? ఒకటేనా? Hmm. ఓకే సార్. ఓకే సార్. Hmm. ఐ am housewife. What are you doing? I'm doing teacher. I'm working as a teacher. Where are you? Oh, this is studying, no? ఇక్కడ Where కూడా- are you? కాదు కాదు, ఇక్కడ వచ్చేటప్పటికి వేర్ డిడ్ యూ కంప్లీట్ యువర్ స్కూల్ ఎడ్యుకేషన్ అడగండి రేణుక. వేర్ డిడ్ యూ కంప్లీట్ యువర్ స్కూల్ ఎడ్యుకేషన్? Where did you complete your school education? I am డిడ్ మై స్కూల్. I am studying computing అక్కడ ఉంది కదా, Kalyanadurgam. అక్కడ ఉంది కదా రేణు, చూడాడు సెంటెన్స్. Okay, ఐ sir. డిడ్ మై స్కూలింగ్ చదువు రాని. I did my schooling Kalyanadurgam. ఇన్ Yes, కళ్యాణ్ sir. దుర్గం ఆడ ఉంది కదా, చదువు సరిగ్గా. ఐ డిడ్ మై Sir. స్కూలింగ్ ఇన్ కళ్యాణ్ దుర్గం. రాని సార్ నాకు కనిపించట్లేదు సార్. ఎస్ సార్. సార్ చెప్పండి సార్. అక్కడ ఉంది కదా రాని, వేర్ డిడ్ యూ కంప్లీట్ యువర్ స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత ఐ డిడ్ మై స్కూలింగ్ ఇన్ అని ఉంది కదా. కాలేజ్ నేమ్ కింద ఉంది చూడు, ఎస్ సార్. దొరికిందా? ఎస్ సార్. కాలేజ్ నేమ్. ఓకే సార్. Yes, sir. Our school name is. కాదు రాని,
Sir, our college name is. ఐ డిడ్ మై స్కూలింగ్ అంటూ దాని కింద చూడు, అవర్ Yes, sir. కాలేజ్ నేమ్ కింద ఉంది చూడు, దాని కింద ఒక 4 సెంటెన్స్ కిందికి రా. ఐ డిడ్ మై స్కూలింగ్ అని ఉంది కదా. Yes, sir. Kinda on this, sir. చదువు అది. Yes, sir. I did my schooling in Kalyanadurgam. Where did you study? This is my కాదు question. కదా, ఆమెది రాణిది అడుగు రాని. Continue. Okay. అడుగు రాని. Yes, sir. Yes, sir. Yes, sir. I did my schooling in Kalyanadurgam. Where did you study till 10th class? I studied till 10th class in Chintamani. When did you complete your 10th class? 10th? I completed my 10th in 2000. When did you complete your 10th? I completed my 10th in 1995. What group did you take in +2? I took HEC group in intermediate. What group did you Opt. Sir, then sir. Opt. Opt in 12. Opt in 2. +2. Opt in +2. Yes, sir, +2. I Yes, sir. opted PCMB in intermediate. Where did you choose? Why did you choose? HEC. I want రేణుక we క్వశ్చన్ become అడగండి. రేణుక క్వశ్చన్ అడగండి. Why did you HEC? choose HEC? Why did you selected? Why did you choose HEC? Because ఆడుండే I చదువు. wanted to become. చదువు Yes, sir. ఆడుండే చదివితే I wanted to become HEC అంటే ఏం చదవాలి సార్? హిస్టరీ టీచర్ అని చెప్పాలా సార్? ఏదో నువ్వు ఎందుకు చదువునావు, HEC ఎందుకు చదివినావు చెప్పు. ఐ వాంట్ టు బికమ్. I like stories. అక్కడ ఉండేది చదువురని. Old stories. అక్కడ ఉండేది చెప్పు, వేరే చెప్పొద్దు. That's right. Why did you select BPC? Yes, sir. కానీ నువ్వు ఆన్సర్ చెప్పలేదు. వై? Yes, sir. I want to become. చెప్తున్నాను సార్. చెప్పు. ఐ వాంట్ టు బికమ్. హిస్టరీ లెక్చరర్. నెక్స్ట్. Why did you select BPC? I want to become a doctor. And doctor, well. Do you have any brothers and sisters? Yes, I have 7 siblings. రాణి ఆడుండే చదువు Brothers and రాణి. sisters. రాణి. And you? రాణి. Yes, I have. Yes, I have. అక్కడ ఏముందో అలాగే చెప్పు. Yes, నువ్వు sir. సొంతంగా చెప్పొద్దు. Okay, sir. చెప్పు. ఐ హ్యావ్. ఎంతమంది బ్రదర్స్ Yes, ఉన్నారు I చెప్పు. have 3 brothers and 3 sisters. What about you? ఆడి ఏముంది రాని? హౌ మెనీ యంగర్ బ్రదర్స్ డూ యూ హ్యావ్ ఉంది కదా. అది ఉండే చదువు నువ్వు ఎందుకు చూడటం లేదు దాన్ని అక్కడ? లేదు సార్, అది పై క్వశ్చన్ సార్. అది క్వశ్చన్ సార్. డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? అవును, అది అయిపోయింది కదా. క్వశ్చన్ వి ఆర్ కంటిన్యూయింగ్. వాట్ అబౌట్ యూ అయిపోయింది. వాట్ అబౌట్ యూ అన్నాను. అప్పుడు నువ్వేం చెప్పాలి? క్వశ్చన్ రేణుక మీరు చెప్పాలి కదా మీరు. No, I want to tell sir now. చెప్పండి. Yes, I have 2 brothers, 2 younger brothers and no sisters. How many younger brothers do you have? How many younger brothers do you have? Yes, ma'am. Yes, ma'am. I have 1 younger brother. How many younger brothers do you have? I have 2 younger brothers. How many elder brothers do you have? I have 2 elder brothers. How many elder brothers do you have? I have no elder brothers. How many younger sisters do you have? I have 1 younger sister.
How many younger sisters do you have? I have no younger sisters. How many elder sisters do you have? I have two elder sisters. And what about you? I have no elder sisters. Are you are you the eldest or youngest? I am the middle. Are you the elder and youngest? I am the eldest. Let me know what is your favorite color. My favorite color is white and sky blue. What is your favorite color? I like parrot green. What is your favorite fruit? My favorite fruit is mango. What is your favorite fruit? My favorite fruit is No. mango. No. What is your Madam, favorite flower you want to ask? What is your favorite flower you want to ask? నేనా ఇప్పుడు నేను ఫ్రూట్ అడిగాను మీరు My మై I ఫేవరెట్ like ఫ్రూట్ mango. ఈజ్ అని What మీరు is your చెప్పాలి కదా. favorite? What is your favorite flower? యా ఐ లైక్ వైట్ రోజ్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్? Okay, you went there. Okay, my favorite dish is potato fry. What is your favorite dish? Cereal. ఐ లైక్ గోంగూర పప్పు. వాట్ ఈస్ యువర్ సార్? కరెక్ట్ చదవండి. ఏం సీరియల్ సార్? చదువు. ఎస్ సార్. ఐ లైక్ గోంగూర పప్పు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీరియల్? My favorite cereal is nothing. What is your favorite cereal? I don't like cereals. Sir, I like only feelings, don't like cereals. Who is the favorite hero? My favorite hero is Mahesh Babu. Who is your favorite hero? I don't like any heroes. ఏమని చెప్పాలి సార్? క్వశ్చన్ అడుగు. Who is your favorite heroine? My favorite Yes, sir, heroine again. is Kirti Suresh. Kirti Suresh. My favorite heroine is Kirti Suresh. Who is your favorite heroine? I like Savitri, old heroine. Who is your favorite comedian? My favorite comedian is none other than Brahmanandam. Who is your favorite comedian? I like say Brahmanandam. What is your favorite place? My favorite place is Mysore. What is your favorite place? My favorite place is where is my family? I'm here. That my favorite place. What is your favorite movie? My favorite movie is. I have no favorite movies. My favorite movie is. I'm not getting any. Okay. I forgot. క్వశ్చన్ అడగండి. వాట్ ఈస్ యువర్ My ఫేవరెట్ మూవీ favorite అడగండి. movie is. What is your favorite movie? Please. Answer this question. చెప్పురాని. Sir. Yes, madam. I love old. Yes, sir. I love old movie Sitara. Who is your ideal person? My ideal persons are none other than my gurus teaching Vijay Swami sir and Srinivas sir. Who is your favorite ideal persons? Same, Swami sir. Okay. Are you in vegetarian? Yes, I am vegetarian. Are you a non-vegetarian? No, I am a vegetarian. Is your father's a vegetarian or non-vegetarian? My father is non-vegetarian. Is your father vegetarian or non-vegetarian? My father, He is. yes, he is a non-vegetarian. What about your mother? Yes, sir. He never sir. Yes, He my. is a. Hmm. Tell ma'am. Yes, she is also non-vegetarian.
What about your mother? What about your mother, ma'am? Vegetarian or non-vegetarian? ఏడుస్తోంది మా ఆవిడ రాణి, ఎందుకంటే వాళ్ళమ్మ లేరు కదా. కంటిన్యూ చేసుకోండి రాణి, వేరే క్వశ్చన్ అడుగు రాణి. Yes, sir. వాట్ అబౌట్ యువర్ బ్రదర్స్ చెప్పు. 1 minute, sir. అడగమ్మా మీరు, రేణుక అడగండి. What about your brother? They are non-vegetarians. Are your brothers vegetarians or non-vegetarians? They are non-vegetarians. They are non-vegetarians. Okay. Yes, sir. Are you select vegetarian? Okay. అడుగు. Vegetarian or non-veg? Okay. Question, ma'am. Are your sisters vegetarians or non-vegetarians? My sister. 1 second. Sister vegetarian. Yes, they are non-vegetarians. Is your younger brother is a student? No, he is not student. He is not a student. Is your younger brother a student? No, he is not a student. He is already married. Is your younger sister student? As I told, no, she is not. Is your younger sister a student? No, she is a housewife. By the way, he is in Bangalore, near to me, near to you. Yes, I am in the Bangalore. I am staying in the Bangalore. Or Anantapur or Hindupur and Anantapur near to you? Yes, Hindupur and ATP are in Bangalore is. Yes, Hindupur and ATP are near to me. ATP means Anantapur. Okay, sir. Yes, Hindupur and ATP are Anantapur near to Rani. me. Anantapur Near to me is Bangalore to big city. Yes, sir. Anantapur. Are near. Is Bangalore is a big city? Yes, Bangalore is a big city. Is Anantapur a city? Is Anantapur a city? Yes, Anantapur is a city. What is your village, town or town name? My town name is Chintamani. What is your village or town name? My village name is Naganahalli. Is your village town near to town city? Yes, it is. Yes, it is near to town city. What about your village or town? Yes, it is town. Are you bored? No, I am not. Are you bored? No చెప్పు రాని. No. No. ఇప్పుడు చెప్పు. Yes, sir. No. మిస్ రేణుక అని చెప్పు. మిస్ రేణుక. Miss Renuka, please tell me who is your best friend? My best friend is a Kavita. Kavita best friend. My best friend is a Kavita. Why is she? కాదు రాణి అడుగు. రాణి అడుగు నువ్వు. Is she your best friend? రాణి నువ్వు అడగాలి. Okay, sir. Why she is your? Yes, sir. Why is she your best friend? Because she is understand me. Who is your best friend? My best friend is 2 members, Susila, Sujata. Okay. Why is she? Why
are they your best friends? Why is she your best friend? Why are they ఇద్దరి పేరు your best ఇద్దరి పేర్లు friends? చెప్తే వైఆర్ అని అంటుంది కరెక్టేలే చెప్పురని Yes, yes, yes. Okay, sir. Yes, sir. Hmm. Because we we are childhood friends. Hmm. I understood everything, my friends. Who is your favorite teacher? My favorite teachers are right now Srinivas sir and Vijay Swami sir. Both are my favorite teachers. Why why is she your favorite Hey, teacher? nay, nay. Why My sorry, question, why my is- question, Okay, okay. my question. Mm-hmm. Why is he your favorite teacher? Because they one minute sir. Because they are teach well and inspire well. They are lively examples for me to motivate or inspire. So, who is your favorite teacher? Second. Because she చెప్పు My ఫేవరెట్ టీచర్ పేరు చెప్పు sir, దీని తర్వాత నా క్వశ్చన్ ఫేవరెట్ టీచర్ పేరు చెప్పురా నేను హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీచర్ సార్ మై చెప్పు ఫేవరెట్ టీచర్ సార్ ఎస్ సార్ మై ఫేవరెట్ టీచర్ ఈస్ స్వామి సార్ అక్కడ కంటిన్యూ చేయి లెట్ మీ ఆస్క్ యూ హౌ ఇస్ యువర్ హెల్త్ అని అడుగు సార్ లెట్ మీ ఆస్క్ హౌ ఈజ్ యువర్ హెల్త్ I am fine. What about you? ఐఎమ్ ఆల్సో గుడ్ డూ యూ డ్రింక్ మిల్క్ డైలీ Um, no, I don't drink. Question, madam. వై డోంట్ యూ డ్రింక్ మిల్క్ డైలీ I don't like it. వై డోంట్ యూ లైక్ టు డ్రింక్ మిల్క్ డైలీ It doesn't taste good వై డస్ ఇట్ టేస్ట్ గుడ్ because our milkman adds more water. వై డోంట్ యూ బై పాకెట్ మిల్క్ ప్యాకెట్ No, it is not available to our village. No, it is not available in our village. Anyway, I will try to drink milk hereafter. Do you drink? Do you drink milk daily? ఎస్ ఐ యామ్ ఐ రిక్వెస్ట్ సరే రెగ్యులర్లీ regularly drink milk yes sir, regularly drink milk How many glasses do you drink daily? one glass in the morning, not morning, evening, and one more glass in evening. Only one time. Why do you drink milk daily? Only one day. Why do you drink daily? Why do you drink milk daily? Because it is good drink. I given strength. ఇట్ గివ్స్ etc. What's the Does etc? it? Does it taste Okay. good? Does Yes. it taste good? Yes, it tasted good. Where do you buy milk? We buy milk in pocket. Don't they add water? I don't think so. I don't believe it now. Nowadays, sorry, I don't believe it. Nowadays, it is common. No. I am sure they don't add water. If you have any doubt, please taste one time. Taste it once. Who drinks tea in your family? My father drinks tea daily. How many times does he drinks a tea daily? Tea daily? Nearly two to three times. Oh my God! Why does he drink so many times? Because he is taste to tea. Okay. నెక్స్ట్ పేజ్ లోకి రండి అర్ధగంట అయిపోయింది ఫస్ట్ పేజ్ Why కంప్లీట్ don't you చేయడానికి tell to your father? Okay, sir. Okay, Answer. Hmm, Shall we చదవండి continue? as per కంటిన్యూ Why don't you tell to your father to stop taking tea so many times? He is not listening to anyone.
Why does not he listen to you? I don't know exactly. Don't your mother advised him to stop drinking tea? So many times she's give advice to him, but he never pay attention. Doesn't he serious about his health? Now it is seem to be like that only. I tried my best, but no use. Is anyone drink tea in your family? అది నేను అడగాల. Is anyone drink tea in your family? అదేంటి కాదు మీరు No, చెప్పాలి madam. ఆన్సర్. ఇది ఐ అనేది కంటిన్యూ కదా మేడం కింద కంటిన్యూ వరకు. కంటిన్యూ రేణుక మీరు చెప్పాలి. నేను చెప్పాలా సార్? మీరు. Okay. Yes, only once. Yes, Who only is once. that? Who is that? I am. You very bad habit. Of course. But you see now, it is very common. Yes, but drinking tea causes so many problems to our health. Causes. Don't you think so? Casual and causes, sir. Causes. Causes. Don't you think so? Yes, sir. Don't you think so? You are absolutely right. But I can't avoid tea. It's my weakness. చదవండి తర్వాత మీదే అది నాదే ఇది You must overcome Yes. your. మీరు చెప్పాలి. నాది ఇది. You must overcome your bad habit. Anyway, do you eat ragi ball? Yes. Sorry, the వచ్చింది. Yes. No, I don't eat that. But I take some other items prepared with it. Okay. Me question, madam. What varieties do you eat? I eat ragi rotis, made up of ragi rotis, and ragi snacks, some biscuits, homemade biscuits with the ragi, and ragi juice. Means some kind of a liquid form, ragi juice. Ragi Do you malt. like to eat this? Yes. Okay, sir. I love to eat those items. You like to have ragi mudda and papu? Yes, those are very good to health. But my sisters don't like to eat items prepared with the ragi. They always prefer to eat fast food. Oh, very bad. Talking fast food Taking. Talking fast food cases, Taking. so many taking okay sir, taking fast food cases to Causes. many problems, don't you think? Food causes so many problems, don't you think? 100% right. But my sisters like spicy food very much. Especially my youngest sister always takes a gobi manchuria. She suffering from Acidity. Acidity. Okay. Yes. Okay, sir. Yeah. Yes, sir. How do you know it? How do you know? Very easy. It is very easy to get. How old she is? She is 10 years old. What is her body weight? She is nearly 50 kgs. I already expected. Doesn't she ever think over her overweight? Never. Just leave the topic. I am bored. Let us go to a movie. Mire, would you like to? Would you like to come? Would you like to come? Would you like to come with me to the cinema? Why not? I love to watch, but to which movie? Bus movie. What movie? ఏదైనా పేరు చెప్పండి సినిమా పేరు. Tell something. Some Coolie. Rajnikant.
What do you say? No, I don't come to the movie. Why don't you come to that movie? I don't like tragedy movies. But is this action What movie? I kind of already completed. చదువు పర్లేదు ఫస్ట్ టైం చదవండి. what kind of movies do you like to watch? I like to watch comedy movies, and you? I like to watch comedy movies. Do you like to watch thrillers? No. Watch hero films. Which? Do you prefer to watch? Which? Uh, Which? prefer to watch. Oh. I would like to watch. I would like to watch comedy movies. I am a great. Sorry, hero పేరు చెప్పాలా? hero I పేరు would like చెప్పాలి. to watch Mahesh Babu movies. ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ I am a great of him. గ్రేట్ I am ఫ్యాన్ a ఆఫ్ great fan of him. Hmm. Which hero film do you like to watch? Which I hero would film? like. Okay. I would like to watch Rajinikanth movies. I am great fan of him. What is his latest movie? Haven't you seen it? అది మీరు అడగండి. Coolie, haven't you seen it? Have you seen it? Have you seen it అనేది అంటే కూలీ have you seen నెక్స్ట్ it? సెంటెన్స్ లో పోండి రండి. నెక్స్ట్ సెంటెన్స్ మేడం ఇది చదువు. మళ్ళీ క్వశ్చన్ మీకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ సెంటెన్స్ చదువు. Yes sir. No, I'll see it. No, I'll see it as early as possibly. Is it good movie? Wonderful movie. Everyone has to watch it at least once. What are the highlights in that movie? So many highlights are there. First one is hero's action. Second one is heroine's glamour. And of course, story is also powerful. Trust story is also powerful. Okay. Who is the hero in the movies? What? Who is the heroine in that movies? Where it is, madam? Who is the heroine in that movie? Yes. Okay. She's from Kolkata, and what is your opinion about her అది acting? చదవండి Her name చెప్పాలా? షీ లుక్స్ స్టన్నింగ్ అంతే Madam. చదవండి. అదే కదా. Where it is? I am missing. Sure. Just I blink my eyes. I missed where I am, sir. Sorry. కింద నుంచి ఒక 6 లైన్లు కింద నుంచి కింద 6 లైన్లు నుంచి పైకి రండి. సిక్స్త్ మేడం కింద నుంచి Okay. సిక్స్త్ Okay. ఓకేనా? Shruti It Hassan. is- She looks stunning. She dances amazingly. Moreover, her beauty is breathtaking. Don't you think so? Yes. I am also great fan of her. What's her latest movie? పేరు చెప్పండి, ఏదో పేరు చెప్పండి పర్లేదు. ఇది కూలీ పేరే చెప్పండి. కూలీ పేరే చెప్పండి మేడం. Coolie. Where is she from? Where is she from? She is in Chennai. షీ ఈస్ ఫ్రమ్ What's చెన్నై. your opinion about her acting? Yes sir. అక్కడ ఉండేదే చెప్పాలా. She is from Chennai. Yes sir. She is from Chennai. What's your opinion about her acting? Acting. Who cares for heroines acting today? Everyone goes to film to watch heroines' beauty only. Maybe, but some heroines like Savitri, Jamuna acts well. Yes, of course. One or two are there, but most heroines play glamorous roles. Shall we hire an auto to go to theatre? To watch Which theater? Oh, to which theater?
Yes, sir. Yes, sir. To which theater? And to which movie? Uh, ఓకే ఫస్ట్ వన్ ఏదొస్తుంది చెప్పండి. ఓరియన్ అదే theatre పేరు చెప్పండి. ఓరియన్ మాల్ అని వైష్ణవి చెప్పండి. Theatre. అండ్ మూవీ ఈజ్ కూలీ సార్ ఓరియన్ మాల్ అండ్ ద మూవీ ఈజ్ కూలీ వాట్ డూ యూ సే I am sorry. why don't you come to that movie what is your problem Today my grandmother and my brother is coming here. what is your brother studying He is నాట్ he is స్టడింగ్ studying in BTech in SVIT college. బ్రదర్ అని. Okay, sir. Yes. తెలుసు సార్, అర్థమైంది. ఏదో ఒకటి ఫిలప్ చేయాలి కదా అని సరే, మా సరే. అబ్బాయి గురించి చెప్పాను సార్. కంటిన్యూ. He is not does he come studying. regularly during vacations does he come regularly during vacations Yes. He comes to home whenever he gets uh, vacations by the way. You know he speak English Fluently. fluently. Yes, sir. Fluently. really how can he speak English fluently Somewhere he completed spoken English course. Somehow, how he managed to speak beautiful English. Don't you think? With our English knowledge, Without English. we are nothing new days. yes you are right I am also trying very hard to learn English well will you please give me your brother's spoken English material to me Sure. Eat practical daily Practices, without Rani. any file. సరిగ్గా చదువు That's రాని. way రాని. Yes, sir. He Sure. practices. Okay, sir. Yes, sir. Sure. He practices daily Practices. without any fail. Practices. Sure. He practices daily without any fail. That's why now he speaks exactly. Excellently. Okay, sir. Fail. oh That's how why great excellently. how great I too speak English but I can't understand what I am speaking It is not a matter of joke. It is a very serious problem. We have to learn to speak good, otherwise we will be Otherwise. washed out in the complete otherwise. Okay, sir. మీరు అదర్వైజ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఎనికి పోవడు సార్. చదువు, ఫస్ట్ నుంచి చదువు. గుడ్ అదర్వైజ్ వి విల్ బి మళ్ళీ చదవాలా సార్? ఇట్ ఈస్ నాట్. It is not a matter of joke. It is a very serious problem. We have to learn to speak good, otherwise we will be well washed out in this competitive world. What do you say? you are right are you planning to go anywhere this Sunday No, I am not interested. why are you not interested All my brothers and sisters like to watch movies and serials in home always. No one give me good company. Are you planning to go anywhere this Sunday? yes I am planning to go Mysore this Sunday Are you going to alone? no With who are you going? Whom? I am going with my family. I would like to come with us. Sorry, I am going
I am going with my son. Would you like to come with us? Sunday. Let me think. సండే సార్ ఇక్కడ ఏం అక్కడ ఫిల్అప్ ఏం చేయాలి? లేదులే, సండే సండే అంతే. మీ లెట్ మీ థింక్ అని చెప్పాలా? ఏం సండేనేలే, చెప్పాలి సార్? లెట్ మీ థింక్ అంటే కొంచెం ఓకే ఆలోచించేదానికి సండే గ్యాప్ అంతే. లెట్ మీ ఓకే సార్. ఓకే సార్. సండే లెట్ మీ థింక్. ఓకే ఐ విల్ కమ్ విత్ యూ. Are you really interested to come with us? ఎస్ ఐ వుడ్ లైక్ టు జాయిన్ యూ. దట్ వై ఐ ఆస్క్డ్. It is a long time since we all went together. We can really enjoy a lot. What do you think? Absolutely does. Me come with us too. Absolutely does. చదువు పర్లేదు. ఇఫ్ యూ ఇన్వైట్ హర్ చదువు నువ్వు. ఏం ఫిల్అప్ చేసా? ఫ్రెండ్ అని చెప్పనా లేకపోతే వదిలేసి చెప్పు. ఇఫ్ యూ ఇన్వైట్ హర్ చెప్పు. ఓకే absolutely does. Yes sir. Absolutely come with us. Susila is invited. I don't think, because she is seriously preparing for exams. Exam? What exam now? She is preparing hard for APR, JC and Polytechnic exams. I see. She is any interesting Intelligent. intelligent student. Certainly not. Certainly not. But she is very good, hard worker. Don't you know about these exams? Yes, I know about that, but I am not interested. Why are you not interested? Nothing special. Are you also supporting for those exams? ప్రిపేరింగ్. No, because I have already joined. రాణి అది ప్రిపేరింగ్ కదా రాణి. Are you also preparing? Yes sir, yes sir. చదువు. Are you also preparing for those exams? దీస్. Nothing special. Are you also Yes sir. Nothing special. Are you also preparing for these exams? No, because I have already joined in a Polytechnic college. Oh my God! It's already quarter to 5. I have to buy a shirt. Why do you want to buy a shirt? Why do you want to buy a shirt? I want to surprise my brother by giving a beautiful shirt as a gift. May I help you in finding a nice shirt to your brother? Sure. In fact, it will be a great help if you can find me 40 size shirt. Let's go to that shop. Do they sell fine clothes? Don't you know? This is the best shop in our town. Then okay. Wow. It is a really looking nice. Are you looking for a plain shirt? My brother likes strips, so I will prefer. I would prefer. I would prefer one wood. I would prefer one with strips. Stripes. Strips. Okay. Stripes. Here it is. Stripes. Here it is. How is it? This is exactly the one I am searching for. Thanks a lot. If there is anyone I can do it to, I can do to you, please do let me know. If I need any help from you, I will surely ask you. Do you want to busy anything బై. in this shop? Oh, No. okay sir. Do you want to buy anything in this shop? No. Please pay the bill. Yes, let's go to home.
How do you go to home? By bus only. Now I have to catch 143 number bus. Do you have any ideas about the timings of that bus? No idea. Let's go to the bus stop first. Do your buses comes frequently in your route? No, we face a lot of problems due to delay of buses. What happened to your leg? Why are you jumping? Limping. Line B. Limping. ఓకే ఓకే సో దాదాపు 50 మినిట్స్ I have, sir. 50 మినిట్స్ చదివినారు. కాకపోతే ఇద్దరు సరిగ్గా చదవలేదు. ఇదే కాన్వర్సేషన్ ని రేపు అరగంట లోపల కంప్లీట్ చేయాలి మీరు. మీకు వినిపిస్తుంది నా మాట? థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ సార్. పర్లేదు. ఇప్పుడు ఏదైతే మీరు చదివినారో దాన్ని మళ్ళీ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. ఈ రోజు 1 అవర్ చదివిన దాన్ని రేపు హాఫ్ అన్ అవర్ లోపల కంప్లీట్ చేయాలా. దీంతో పాటు మరి ఇంకొక పేజ్ నేను ఇస్తాను మీకు, దాన్ని కూడా మీరు రేపు కంప్లీట్ చేయాలా. అంటే మీరు కూడబలుకొని చదువుతున్నారు కనుక కష్టం అవుతుంది. యాక్చువల్గా ఐ వచ్చేటప్పటికి రేణుక, యు వచ్చేటప్పటికి దుర్గారాణి, అక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి ఐ యు అయిపోయింది, యు ఐ అయిపోయింది అనమాట. కనుక 8:59 స్టాప్ చేద్దాం క్లాసు. ఇదే కాన్వర్జేషన్ ని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. రేపు ఇదే కాన్వర్జేషన్ ని మరి ఇంకొకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం క్లాసులో. ఓకే సో ఈరోజు క్లాస్ ఇంతే. కొంచెం చదివేటప్పుడు కొంచెం వుడ్ అని కానీ కుడ్ అని కానీ పదాలు సరిగ్గా పలుకురని. Okay, sir. Sir, our pronunciation very nice, sir. When hearing our madam pronunciation is very nice, sir. కొన్ని పదాలు సరిగ్గా తెలియవు కానీ మిగతాది బాగానే మాట్లాడుతూ ఉంది, పలుకుతుంది. Sir, sounds good. When hear our voice sounds good, sir. Okay, so tomorrow 7 p.m. we'll repeat the same conversation again. ఇంట్లో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం స్పెండ్ చేయండి. జస్ట్ క్లాస్లో వచ్చి ఒక గంట సేపు కూర్చుండి నేర్చుకుంటేనే మొత్తం రాదనమాట. మళ్ళీ మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, సో గుడ్ నైట్. Okay, sir.